Hi everyone. So ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి హాట్ రోల్స్ హెయిర్ కి ఈ రోజు నేను మీకు ఎలా పెట్టుకోవాలి అని చేసి చూపిస్తాను. ఐఎమ్ టోటలీ రికవర్డ్. నేను బాగున్నాను. సో హెయిర్ వాష్ చేశాను, ఇప్పుడు ఏం చేయలేదు. నాకు న్యాచురల్గా ఉండే కర్ల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇవి హాట్ రోల్స్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి నేను మీకు చేసి చూపిస్తున్నాను. కాబట్టి ఐ నీడ్ టు బ్రష్ తీస్తాను అనమాట. ఫస్ట్ బ్లో డ్రై చేసేసి తర్వాత హాట్ రోల్స్ పెట్టేసుకుంటాను. సో ఇది హాట్ రోల్స్ మెషిన్ ఇలా ఉంటుంది, హాట్ రోల్స్ డివైస్. సో బేసిక్గా ఇదన్నమాట హాట్ రోల్స్. స్విచ్ చేస్తే ఇక్కడ స్విచ్ వెలుగుతుంది. దీనిలో 3 సైజెస్ వస్తాయి. ఇది చిన్నది, ఇది మీడియం, ఇది స్మాల్, ఇది బిగ్. ఎక్కువ పోర్షన్స్ కావాలంటే క్విక్గా చేసుకోవాలంటే ఎక్కువ పోర్షన్స్ పెట్టుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ నేను పెద్దవి వాడతాను, పెద్దవి మీడియం, అండ్ బ్యాక్ సైడ్ చిన్న చిన్నవి వాడతాను అనమాట. ఇలా కూడా పెట్టేసేయచ్చు వేడవుతున్నప్పుడు. తర్వాత ఈ క్లిప్స్, అలాగే ఈ క్లిప్స్ మేజర్లీ ఈ మూడిటితోనే మనం స్టైలింగ్ చేసుకుంటాం అనమాట. ఈ 3 రిక్వైర్మెంట్. అండ్ పాయింట్ కొంబు, ఇది హెయిర్ డ్రయరు మరీ రఫ్గా ఉన్న వాళ్ళు వాడితే చాలు. యాక్చువల్లీ నా సెటప్ అంతా నా బెడ్రూమ్లో ఉంటుంది. నేను కొంచెం డిస్ప్లే అన్నీ చూపించడం కోసం నేను హాల్లోకి వచ్చి ఇక్కడ పెట్టుకుని సెటప్ చేసుకున్నాను అనమాట, మీ అందరికీ చూపించడానికి. ఈ రెండిట్లో కూడా వీటిని ఇలా క్లిప్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవి తీసేసి బయటకు తీసేసి పెట్టుకోవాలి. సో బై ద వే మీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. దీస్ ఆర్ ద క్లిప్స్ అనమాట. చిన్న వాటికి చిన్నవి, అలాగే పెద్ద సైజ్ క్లిప్స్కి కొంచెం బ్రాడ్గా ఉండేలాగా ఈ పిన్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ తీసి బయట వేసేసుకోవాలి హాట్ రోల్స్ పెట్టుకునే ముందే. ఎందుకంటే మనం ఒక చేతితో ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చేయడం కష్టం కాబట్టి ఇవన్నీ బయటకు వేసేసుకొని పెట్టుకున్నాము. ఒక్కొక్క రోల్ పెట్టుకున్న తర్వాత ఇలా క్లిప్ పైన క్లిప్ చేసుకోవడానికి నేను ఇది పెట్టడం కంటే దీనికి అంత గట్టిగా పట్టుకోదు. సో ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా ఇది పెట్టేస్తూ ఉంటాను ఒక్కొక్క రోల్కి. సో అన్ని రోల్స్కి ఇవి సరిపోతాయి అన్నమాట. టూ సెట్స్ ఆఫ్ క్లిప్స్ ఇస్తారు. ఇది ప్లగ్ ఇన్ చేద్దాం ఫస్ట్. ప్లగ్ ఇన్ చేశాను. సో వెలుగుతుంది. సో ఇలా ప్లగ్ ఇన్ చేసి పెట్టాను. ఈలోపు ఇది హీట్ అవుతూ ఉంటుంది. దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇది ఆపరేట్ చేద్దాం మనము. సో నేను కంఫర్టబుల్గా చూపించడం కోసం డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను మీ అందరికీ. సో ఇప్పుడు నేను బ్లో డ్రై చేస్తాను హెయిర్. బ్లో డ్రై చేసిన తర్వాత హాట్ రోల్స్ పెడదాం. తర్వాత దానికి మూస్ కూడా అప్లై చేయాలి. హెయిర్ మూస్ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను. చేసిన తర్వాత ఒక్కొక్క రోలు పెట్టేసి ఈ క్లిప్స్ పెట్టేసి అండ్ ఇలా పెట్టాలి. అండ్ ఆల్సో బ్రష్, బ్లో డ్రై కోసం ఈ బ్రష్తో నేను బ్రష్ చేస్తాను. అలాగే పాయింట్ కోమ్ కూడా తీసి పెట్టుకున్నాను. సో ఇలా కూడా చాలా బాగుంటాయి యాక్చువల్లీ. ఇలా ఒకరోజు ఉంటాయి, ఇలా వదిలేసుకుని వెళ్ళిపోవచ్చు. యూజువల్గా ఇలా దూగానే పోతాయి. ఎప్పుడు చెప్తుంటాను కదా. ఈ స్టెప్ అంటే నార్మల్గా ఇంత కర్లీ హెయిర్, సెమీ కర్ల్స్ ఇలా లేని వాళ్ళు ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. డైరెక్ట్గా అంటే కొంచెం స్ట్రైట్ హెయిర్ ఉన్నవాళ్ళు, తర్వాత వేవీ హెయిర్ ఉన్నవాళ్ళు, అంటే ఇక్కడ ఎక్కువగా స్టైలింగ్ లేకుండా ఇలా స్ట్రైట్గా ఉన్న వాళ్ళు అసలు ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. బ్లో డ్రై చేయాల్సిన అవసరం లేదు.
రఫ్ హ్యాండ్లింగ్ ఉంటుంది హెయిర్, చాలా రఫ్గా యూజ్ చేస్తాను. సో మామూలుగా ఒక బ్లో డ్రై చేసి ఇలా కూడా వదిలేసుకోవచ్చు, స్ట్రైట్గా కావాలన్నప్పుడు. ఎండ్లో మాత్రం కొంచెం కర్ల్స్ అవే ఫామ్ అవుతుంటాయి కాబట్టి ఇదొక హెయిర్. సో కొంచెం కర్ల్స్ అన్ని కంట్రోల్ అయ్యాయి కాబట్టి నౌ దట్ ఐ కెన్ హాట్ రోస్ట్ రెడీ ఉందండి. బాగా హీట్ అయ్యి స్మెల్ వస్తుంది. ఇది ఇలా ఒక్కొక్కటి ఇలా తీసుకొని హెయిర్కి పెడతాం అనమాట. ఇలా ఉంటాయి అన్నమాట. ఇది కాలుతుంది, జాగ్రత్త. సమ్మర్లో మాత్రం ఏసీ వేసుకుంటే బెస్ట్, కొంచెం హీట్ జనరేట్ అవుతుంది. దీన్ని హెయిర్కి రోల్ చేసేసి ఈ పిన్ పెట్టేసి అలాగా ఆ క్లిప్ పెడతాం అనమాట. ఇందులో పెడితే హీట్ అవుతాయి. మళ్ళీ ఒకవేళ మనకి రోల్ చేయడం సరిగ్గా రాకపోతే మనం అందులో మళ్ళీ రీప్లేస్ చేసి కోసేపు వదిలేస్తే ఇది హ్యాపీగా మళ్ళీ హీట్ ఎక్కుతాయి అన్నమాట. సో ఇప్పుడు రెడీగా ఉన్నాయి కాబట్టి పెట్టేసుకుందాం. సో ఫస్ట్ నేను ఈ పోర్షన్ తీసుకుంటున్నాను. దీనికి పెద్ద ప్రిపరేషన్స్ ఏం చేయను నేను. హెయిర్ మూవ్స్ కొంచెం దీనికి కొట్టేస్తాను. యూజువల్గా అయితే నేను హెయిర్ మూవ్స్ రాయను, మీకు చూపిస్తున్నాను కాబట్టి ప్రొఫెషనల్గా ఉండాలని చెప్పి నేను ఈ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర కాలుతూ కూడా ఉంటుంది. కాలుతున్నప్పుడు ఇలా ర్యాండమ్గా ఇలా పెట్టేసి వాటిని 2 పోర్షన్స్ చేసుకోవచ్చు. చేతితో కూడా పోర్షన్స్ చేసేసుకోవచ్చు. దీన్ని కొంచెం మీడియం తీసుకున్నాను. ఈ కర్ల్స్ నాకు ఇలా బయటకు రావాలి అందుకని ఇది ఇలా పెడుతున్నాను. ఫ్రంట్ది మాత్రం ఇలా వెనక్కి పెట్టాను. సో దీనికి ఇది మీడియం సైజ్ తీసుకున్నా కాబట్టి కొంచెం చిన్న సైజ్. దీనికి కూడా మీడియం సైజ్ తీసుకుంటున్నాం. ఇది కూడా ఇట్లా బయటికి రావాలి నాకు. ఒకవేళ అండ్ నెక్స్ట్ కొంచెం పెద్ద పోర్షన్ తీసాను కాబట్టి కొంచెం అలాగే ఈ సెంటర్లో ఇలా వెనకకు ఒకటి పెట్టుకోవచ్చు. ఎందుకో ఫస్ట్ నుంచి చంపేస్తుంది. దీన్ని ఒకసారి మళ్ళీ తీసి పెడదాం. దీన్ని పెట్టేసి
దీనికి కొంచెం మీడియం సైజ్ తీసుకున్నాం. 3 సైజులు ఉంటాయి అన్నమాట. ఒకటి మీడియం, ఒకటి స్మాల్ అండ్ ఒకటి బిగ్. దీన్ని మళ్ళీ పెడదాం అనుకుంటున్నాను. కొంచెం అట్లా తీపుతూ ఉంటే కనుక తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు. చూసారా, లైట్ వెలిగింది మళ్ళీ, అంటే తక్కువైంది హీట్. ఆటోమేటిక్ అనమాట. హీట్ తక్కువైతే ఆటోమేటిక్గా లైట్ వెళ్ళిపోతుంది ఇక్కడ. మనకి ఇంకా అవసరం లేదు కాబట్టి నేను స్విచ్ ఆఫ్ చేసేస్తాను. సో ఇలా ఒక హాఫ్ అన్ అవర్, 20 minutes చాలు. సో ఐ విల్ సీ యూ ఆఫ్టర్ 20 minutes. ఓకే. అండ్ ఈ లోపల కొంచెం టీ పెట్టుకుంటూ అవ్వచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, ఏ పనులైనా చేసేసుకోవచ్చు. ఓకే, సీ యూ ఆఫ్టర్ 20 minutes. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ రోల్స్ పెట్టుకునే ముందే మీరు వేసుకునే డ్రెస్ యొక్క అట్లీస్ట్ టాప్ వేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం అనుకుంటాం ఇవి పెట్టేసుకొని టైం ఉంటుంది కదా అప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఇందులోంచి నెక్ పార్ట్ రాదనమాట. అలా ఎక్స్పీరియన్స్ అయింది నాకు అంతకుముందు. సో ఫస్ట్ టాప్ వేసేసుకొని తర్వాత రోల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. చేసి అలా వెయిట్ చేయాలి. ఈలోపు టీలు, ఇలా ఇప్పుడు నేను తాగుతున్నట్టు అలా టీలు అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ముగించుకొని తర్వాత మేము ఒక్కొక్కటి రిలీజ్ చేసుకొని అలానే దాన్ని అవసరమైతే దాని మీద సెరం రాసుకోవచ్చు. అంటే హెయిర్ స్ప్రే కూడా కొడతారు, బట్ నాకు పర్సనల్గా ఎక్కువ హెయిర్ స్ప్రే ఇష్టం ఉండదు. యాక్చువల్లీ హెయిర్ మూవ్స్ కూడా రాస్తాను, అది కొంచెం సాఫ్ట్నింగే కాబట్టి అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు. బట్ అది కూడా కెమికలే. నాకు యాక్చువల్గా అది కూడా ఇష్టం ఉండదు, మీకు చూపించడానికి కోసం అని రాశాను. సో డ్రెస్ అంతా వేసుకుని హాట్ రోల్స్ పెట్టుకోవాలి. ఈలోపు ఏమైనా పనులు ఉంటే చేయాలి. కొంచెం ముందరే కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అనమాట ఇది. ఒక హాఫ్ అన్ అవర్ మనం బయటికి వెళ్ళాలి అనుకునే ఒక 45 minutes ముందే మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. రెడీ అయిపోయి అండ్ హాట్ రోల్స్ పెట్టుకొని ఈలోపు మన బ్యాగ్ అన్నీ రెడీ చేసుకొని తర్వాత రిలీజ్ చేసుకుని వెళ్ళచ్చు అనమాట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. టాప్ డ్రెస్ చేసేసుకున్న తర్వాతే రోల్స్ పెట్టుకోవడం స్టార్ట్. సో నౌ దాట్ మనం ఒకసారి రిలీజ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇది పెట్టాం కాబట్టి ఒక్కొక్కసారి ఇలా పట్టుకుంటే మా పక్కన పనులు అవుతున్నాయి అన్నమాట, కన్స్ట్రక్షన్. సో సౌండ్స్ వస్తున్నాయి. సో చక్కగా వచ్చే రోల్స్. కానీ ఇది సెకండ్ డే థర్డ్ డేకి ఉంటాయా అంటే డిపెండ్స్ ఆన్ యువర్ హెయిర్ టెక్స్చర్. మళ్ళీ నాకైతే సెమీ కర్ల్స్ లాగా అయిపోతాయి, ఇంత సేమ్ అలైన్మెంట్ ఉండదు. మళ్ళీ సేమ్ అలైన్మెంట్ కావాలి అంటే మళ్ళీ మనం కొంచెం హెయిర్ స్ప్రే చేసుకొని వాటర్ స్ప్రే మళ్ళీ సేమ్ సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలా క్లచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ 2 types ఆఫ్ ఉన్నాయి కదా ఇవి. కొంచెం జాగ్రత్తగా తీయాలి, ఒకవేళ ఇలా చిక్కుకుంటే మాత్రం అలా తీయాలి. తీస్తే మిగతాదంతా అది వచ్చేస్తుంది. సమ్మర్లో యాక్చువల్గా చాలా తొందరగా ఆరిపోతాయి, ఎక్కువ టైం కూడా పడుతుంది. నౌదాట్ అన్నీ వచ్చేసాయి.
So this is how it's giving me a beautiful look. You see. మీకు గుర్తుంటే నేను ఒక నా పాత బ్లాగ్ వెడ్డింగ్కి వెళ్ళే బ్లాగ్లో కూడా నేను ఇదే హెయిర్ స్టైల్ వేసుకున్నాను. బ్యూటిఫుల్గా ఇలానే ఆరిపోతుంది అండ్ ఇలానే ఉంటుంది. ఈ రోజు వరకు ఉంటుంది ఇది. బట్ రేపు ఎల్లుండి ఉంటుందంటే నేను చెప్పలేను. నా హెయిర్కి అయితే ఉండదు. అండ్ సెమీ కర్ల్ లాగా కొంచెం రిలీజ్ అయ్యి ఉంటుంది అనమాట. బట్ కర్ల్ అయితే ఉంటుంది, ఏం చేసుకోక్కర్లేదు. ఒక 2 days వరకు కూడా మనం మళ్ళీ నెక్స్ట్ హెయిర్ వాష్కి వెళ్ళే వరకు కూడా ఏం చేసుకోండి అవసరం రాదు. యాక్చువల్గా మాకు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అవుతున్నాయి. సో మనకి సౌండ్ వస్తున్నాయి. కాంట్ హెల్ప్ ఇట్, ప్లీజ్ బేర్ విత్ మీ. అలాగే జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్ మనం బ్రష్ చేసుకొని హాట్ రోల్స్ పెట్టుకోవాలి. ఒక 20 minutes టైంలో వీ కెన్ రిలీజ్ దిస్ అండ్ వీ కెన్ జస్ట్ గో అవుట్ లైక్ దిస్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండ్ ఐఎమ్ జస్ట్ లవింగ్ దిస్ లుక్. ఈ బుట్టలు పెట్టుకున్నాను నేను మ్యాచ్ చేయడానికి. ఐఎమ్ జస్ట్ గోయింగ్ అవుట్ అండ్ దిస్ గివింగ్ మీ వండర్ఫుల్ లుక్. యాక్చువల్లీ చాలా సింపుల్, ఇది చిన్న డివైజ్, ఎక్కువ ఏముండదు, బరువు కూడా ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది. దీన్ని మనం క్యారీ చేస్తే సూట్ కేసులో ఎక్కడైనా ఊర్లు వెళ్ళినా వెడ్డింగ్స్కి వెళ్ళినా కూడా మనం హ్యాపీగా ఇలా హెయిర్ సెట్ చేసుకుని వెడ్డింగ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఈ 3 sizesలో ఉంటాయి అన్నమాట. ఇది 1 and 3 sizes ఏదైనా పెట్టేసుకోవచ్చు మనం. ఎక్కువ కర్ల్స్ కావాలనుకున్నాం, బౌన్సీ కర్ల్స్ కావాలన్నప్పుడు ఇది పెట్టుకోవచ్చు ఎక్కువ. నేను ఫ్రంట్కి ఇది పెట్టుకుంటాను, కొంచెం మధ్యలో ఇది పెడతాను అండ్ బ్యాక్ ఇది పెడుతుంటాను యూజువల్గా. బట్ నాకు ఎక్కువ పెద్ద మరీ చిన్న కర్ల్స్ కాకుండా ఇలానే ఇష్టం, నాకు ఈ లుక్కే ఇష్టం అనమాట. So that's all for this vlog and I'm back to normal. I'm doing good now and everything is like normal now and I'm back to my routine and to my energy. Once again, thanks to all and you guys be safe and take care. Love you all. Please subscribe to my channel if not yet and also hit the bell icon for the notifications. I hope you are enjoying my vlogs and అలాగే కామెంట్స్లో కూడా రాయండి మీకు ఏమైనా వ్యూస్ ఉంటే. స్ట్రీట్లో పెట్టగానే ఇలా హీట్ ఎక్కుతాయి అన్నమాట హాట్ రోల్స్. విత్ ఇన్ నో టైమ్ హీట్ అయిపోతాయి, ఇన్స్టెంట్గా హీట్ అయిపోతాయి. సో మనకి టైం సేవింగ్గా కూడా ఉంటుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి, ఇది చాలా సింపుల్ చేసుకోవడం. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ హెయిర్ డూ అండ్ దిస్ వ్లాగ్ and I'll see you guys with another vlog. Till then, you guys take care, be safe and love you all. Thank you so much. Bye bye, take care.